Recording in progress. వచ్చినట్టేనా వీళ్ళు లేట్గా జాయిన్ అవుతున్నాను అన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు చూద్దాం ఆన్లైన్లో. ఆశ్రిత, రిత్విక, రితిక, శ్రావణి. ఓకే, రైట్ స్టూడెంట్స్, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఆడియో వీడియో క్లారిటీ ఉందమ్మా? కన్ఫర్మ్ చేస్తే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో చాట్ బాక్స్ మెసేజ్ చేయండి, ఆడియో అండ్ వీడియో క్లారిటీ ఉందా? వీళ్ళకి వాయిస్ వినబడట్లేదు అనుకుంటామా ఆన్లైన్లో ఉన్నవాళ్ళు. ఓకే, రైట్, ఇట్స్ క్లియర్. సో ఒకసారి చూడండి, నిన్న మనం ప్రైమా ఫేసీ ఫోకస్ అంతా కూడా ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఆల్ ద సర్వీసెస్ వీఆర్ ఆఫరింగ్ హియర్ ఫర్ ద స్టూడెంట్స్ అని నిన్న మనం మాట్లాడాం. సో ఈరోజు సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ చూద్దామమ్మా. అంటే ఇక్కడ మనం ఏవైతే టాపిక్స్ని సబ్జెక్ట్స్ని ఎట్లా డీల్ చేస్తాం, సిలబస్ కంప్లీషన్ ఎట్లా ఉంటుంది, మనం అసలు ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సెక్షన్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2లో మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి సిలబస్ 2022, మీకు న్యూ సిలబస్ చేంజ్ అయింది అందరికీ తెలుసు. సిలబస్ 2022 ఇంటర్మీడియట్ స్టడీ మెటీరియల్స్లో 4 సబ్జెక్ట్స్ ఏంటంటే పేపర్ 9, 10, 11, 12. సో పేపర్ 9 ఓఎం అండ్ ఎస్ఎం, 10 కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, 11 ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్. ఓకే, సో ఇవి మనకి గ్రూప్ 2లో ఉండేటువంటి 4 సబ్జెక్ట్స్. ఇందులో నేను మీకు ఏ సబ్జెక్ట్స్ చెప్తాను
నేను చెప్పేది మేజర్గా పేపర్ 11 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది కదమ్మా, అది. అండ్ దాంతోపాటు పైన పేపర్ 9లో ఓఎం అండ్ ఎస్ఎంలో ఎస్ఎం పార్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేటువంటి పార్ట్ కూడా నేను మీకు డీల్ చేస్తాను. ఆ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వెయిటేజ్ వచ్చేసి 40 మార్క్స్, 40% ఉంటుంది. వెరాస్ ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బీడీఏ మీన్స్ బిజినెస్ డేటా అనలిటిక్స్, బీడీఏలో 20% బీడీఏ ఉంటుంది, 80% ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ 80 మార్క్స్ నేను మీకు చెప్తాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో టోటల్లీ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎన్ని మార్క్స్? 100 మార్క్స్. టోటల్ సమ్స్ అప్స్ టు 400 మార్క్స్. 400 మార్క్స్లో నేను మీకు చెప్పేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బీడీఏలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పార్ట్ 80 మార్క్స్. ఓకే, అలాగే ఓఎం అండ్ ఎస్ఎంలో అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఎస్ఎం పార్ట్ విచ్ సమ్స్ అప్స్ టు 40 మార్క్స్. టోటల్ 120 మార్క్స్. సో అవుట్ ఆఫ్ 400 మార్క్స్ నేను మీకు డీల్ చేసేది 120 మార్క్స్. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఇందులో టీచింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటామమ్మా. చెప్పాం కదా వెయిటేజ్ 80 మార్క్స్ అని. ఈ 80 మార్క్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మాట్లాడతాం. ప్యారలల్గా కొద్ది రోజుల తర్వాత స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం మీకు ఫుల్ డే స్టార్ట్ అయిన తర్వాత. మీన్ వైల్ మనం ఓన్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ వరకే కన్ఫైన్ అయ్యి ఉంటాము. దాని వెయిటేజ్ వచ్చేసరికి 80 మార్క్స్, 80 మార్కులు. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది మన ఓవరాల్ టీచింగ్ ప్యాటర్న్, అంటే నేను మీకు చెప్పబోయేటువంటి సబ్జెక్ట్స్ 400 మార్క్స్లో. ఐ హోప్ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇదిగోండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో పేపర్ నెంబర్ 11 ఇక్కడ ఉంది, సిఎంఏ ఇంటర్ పేపర్ 11 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్. ఓకే, వెయిటేజ్ చూడండి ఇందాక నేను చెప్పినట్టు 80-20. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూసారా, సెక్షన్ ఏ 80 మార్క్స్. సెక్షన్ ఏ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హైలైట్ చేసింది అదే కదా. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి బిజినెస్ డేటా అనలిటిక్స్, దీని వెయిటేజ్ 20 మార్క్స్. ఓకే, సో ఈ సెక్షన్ ఏలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? టోటల్లీ 7 టాపిక్స్ ఉన్నాయి. ఒకసారి జస్ట్ పేర్లు చూద్దాం అంతే, ఎక్కువ మాట్లాడొద్దు, జస్ట్ నేమ్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఫండమెంటల్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ఫండమెంటల్స్ చెప్తాడు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉండేటువంటి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అండ్ అందులో యూజ్ చేసేటువంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్. ఇది కూడా ఒక రకంగా ఫండమెంటల్స్ కిందకే వస్తుంది ఫస్ట్ 2 చాప్టర్స్. వేరస్ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి టూల్స్ ఫర్ ఫైనాన్షియల్ అనాలిసిస్, దీన్నే రేషియో అనాలిసిస్ అని కూడా అంటారు. ఏమంటారు? రేషియో అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇది కూడా వన్ ఆఫ్ ద హెవీ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్, టోటల్ వెయిటేజ్ దాంట్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్యాపిటల్ బడ్జెటింగ్, ఇది కూడా హెవీ వెయిట్ ఉన్నటువంటి చాప్టర్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 80 మార్క్స్లో. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ 6th టాపిక్ అమ్మా ఇది. 7th ఫైనాన్సింగ్ డెసిషన్స్ ఆఫ్ ఎ ఫర్మ్. ఈ 7 టాపిక్స్ మనం మాట్లాడుకుంటే 80 మార్క్స్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. నిన్న మనం మాట్లాడినట్టుగా టోటల్ ఇందులో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఏది కూడా లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ ఉండవు, వదిలేసేవి, మిమ్మల్ని చదువుకోమనేవి, మెటీరియల్ ఇవ్వకుండా వదిలేసేవి అట్లా ఏముండవు. ఎవ్రీథింగ్ మనం క్లాస్లో కవర్ చేస్తాం. ఇందులో టీచింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ చేస్తాం. మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ చాప్టర్తో స్టార్ట్ చేస్తాం? క్యాపిటల్ బడ్జెటింగ్. ఏది? టాపిక్ నెంబర్ 5 ఉంది చూసారా, ఇదన్నమాట క్యాపిటల్ బడ్జెటింగ్. దీని వెయిటేజ్ ఎంత అంటున్నాడు? 15%. ఎంతమ్మా? 15%. అంటే 100 మార్క్స్ పేపర్లో దీని వెయిటేజ్ 15% ఉంటుంది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ నుంచి మోర్ దాన్ 15 కూడా రావచ్చు ఈజీగా. ఎందుకో చెప్పనా? క్యాపిటల్ బడ్జెటింగ్ నుంచి 2 ప్రాబ్లమ్స్ గ్యారంటీగా వస్తాయమ్మా. ఈచ్ ప్రాబ్లమ్ క్యారీ 7 మార్క్స్ మినిమం. సో 2 × 7 ఇక్కడ 14 మార్క్స్ అయిపోతుంది. అలాగే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో కానీ లేదా ఎంసీక్యూస్లో కానీ అట్లీస్ట్ 1 ఎంసీక్యూ వచ్చినా కూడా 1 to 2 ఎంసీక్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈచ్ ఎంసీక్యూ క్యారీస్ 2 మార్క్స్. 2 ఎంసీక్యూస్ వస్తే 4 మార్క్స్. అంటే మనకి 14 + 2 16 లేదా 14 + 4 18. అంటే పేరుకి 15 అంటున్నారు కానీ మినిమం 15 అయితే వస్తాయి.
బట్ మాక్సిమం ఆన్ అండ్ యావరేజ్ మనకి 16 to 18 మార్క్స్ మధ్యలో ఓన్లీ ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ నుంచి మనం ఫెచ్ చేయొచ్చు. సో దట్ ఈస్ అ వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్. అందుకనే క్యాపిటల్ బడ్జెటింగ్ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. చెప్పాం కదా, వన్ ఆఫ్ ద హెవీ వెయిట్ ఉన్నటువంటి చాప్టర్. ఇక్కడ హెవీ వెయిట్స్ ఏమున్నాయి? టూల్స్, క్యాపిటల్ బడ్జెటింగ్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకేనా? సో అందుకే మనం ఫస్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. ఇంకా అందులో ఇంకా డిలే చేసుకుంటూ రేపు ఎల్లుండి అట్లా ఎప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ జూలై హాఫ్ అయిపోయింది. మీకు సెప్టెంబర్ ఎండింగ్ కల్లా సిలబస్ అయిపోతుంది. సెప్టెంబర్ 15 to సెప్టెంబర్ ఎండింగ్ మధ్యలో టోటల్ సిలబస్ అయిపోతుంది. నా సిలబస్ అయితే ప్రాబబ్లీ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అయిపోతుంది. మైక్స్ ఎవరో మ్యూట్ చేయాలి. రామ్ చరణ్ మైక్ మ్యూట్ చేయమ్మా. సో అలా మనకి ఈ చాప్టర్ నుంచి మనకి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టీచింగ్ ప్యాటర్న్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసేది ఏంటమ్మా? క్యాపిటల్ బడ్జెటింగ్. ఈ రోజే స్టార్ట్ చేస్తాం, ఇంకా డిలే వద్దు. ఎందుకంటే మనకి మీరు జాయిన్ అవ్వడమే ఇంకా ఇప్పటికే లేట్ అయింది. ఇక్కడ నుంచి మనం ఈ జూలై హాఫ్ ఉంది, ఆగస్ట్ ఫుల్ మంత్ ఉంది. సెప్టెంబర్ హాఫ్కి వచ్చేసరికి మీకు సిలబస్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అయిపోతుంది. సో మనకి అరౌండ్ 2 monthsలో సిలబస్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం డిలే లేకుండా క్లాసెస్ అనేవి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మేనర్లో తీసుకెళ్తూ ఉండాలి. సో కాబట్టి ఇంకా డిలే వద్దు, మనం క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో టాపిక్ నెంబర్ 5 ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, టాపిక్ నెంబర్ 5 క్యాపిటల్ బడ్జెటింగ్. వెయిటేజ్ వచ్చేసరికి 15%. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ బడ్జెటింగ్ గురించి తెలియాలి అంటే నేను చెప్పే బేసిక్స్ కొంత మీకు ఐడియా ఉండాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నేమ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 words ఉన్నాయి. క్యాపిటల్ అనేటువంటి ఒక వర్డ్గా తీసుకుంటే, నెక్స్ట్ బడ్జెటింగ్ అనేది సెకండ్ దానిలో తీసుకుంటే, సార్ చూడండి అమ్మా, క్యాపిటల్ బడ్జెటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అంటే నేను దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంటర్ క్లాస్లో ఉన్నారు అంటే డెఫినెట్లీ, సిఎంఏ ఇంటర్ క్లాస్లో ఉన్నారంటే డెఫినెట్లీ ఫౌండేషన్ కంప్లీట్ చేసి ఉంటారు, లేదా అట్లీస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు. దీనిలో అకౌంట్స్, బేసిక్స్ అకౌంట్స్ అంటే మీకు జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ చెప్పేటప్పుడు మీకు క్యాపిటల్ అంటే ఏంటో చెప్తారు. క్యాపిటల్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ప్రైమ్ మనీ టు డూ ద బిజినెస్ చేయడానికి మనకి కావాల్సినటువంటి ఒక ప్రైమరీ బేసిక్ మనీని మనం క్యాపిటల్ అంటాం. బిజినెస్లు అనేవి ఒక 5,000తోనో 6,000తోనో చిన్న చిన్న బిజినెస్లకి ఈ అవసరం పెద్దగా ఉండదమ్మా. యూజువల్లీ రేపు పొద్దున మీరు ఆడిటర్స్, సిఎంఏ కంప్లీట్ అయిన తర్వాత కాస్ట్ ఆడిట్కి వెళ్ళిన కంపెనీస్ని అప్రోచ్ అయినా అక్కడ కంపెనీస్ యొక్క క్యాపిటల్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనేవి hundreds and thousands of crores ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైలీ న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, పలానా కంపెనీ వచ్చింది ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తుందంటే ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఇట్లా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళు 5,000 రూపీస్ అనట్లా 5,000 crores అంటున్నారు. అంటే దాని అర్థం ఆ మనీ అనేది సిగ్నిఫికెంట్ మనీయా లేదా ఇన్సిగ్నిఫికెంట్, ఏదో స్మాల్ పోర్షన్ మనీయా, స్మాల్ మనీయా పోయినా పర్లేదులే అనుకోవడానికి ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ మనీ. అందుకే మనం ప్రైమ్ మనీ అన్నాం. సో క్యాపిటల్ అనేటువంటిది చాలా హ్యూజ్ అమౌంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, చాలా ఎక్కువ అమౌంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది క్యాపిటల్. సో దీన్ని ప్రాపర్గా బడ్జెట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రాపర్గా బడ్జెట్ చేయడం అంటే ఏం లేదమ్మా, బడ్జెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక రకంగా ప్లానింగ్ అంతే, ప్రాపర్ ప్లానింగ్. బడ్జెటింగ్ అంటే ఏంటమ్మా? ప్రాపర్ ప్లానింగ్. అంటే ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత క్యాష్ ఫ్లోస్ మనం బయట తీయాలి, ఎంత దానిలోంచి రిటర్న్ ఎంత వస్తుంది ప్రాపర్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి వెళ్తున్నారు అనుకోండి అమ్మా ఫ్యామిలీతో, మీ ఫ్యామిలీలో ఒక 10 members ఉన్నారు. ఈ 10 members తిరుపతి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యారనుకోండి, ఓకేనా? ఈ 10 membersకి బడ్జెట్ ఎంత అవుతుంది అనుకుంటే మీరు ఒక 50,000 అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, ఖర్చులకి 50,000 అని. ఎట్లా పడితే అట్లా ఖర్చు చేస్తే రేపొద్దున జర్నీ మధ్యలో డబ్బులు అయిపోతే ఏం చేస్తారు మీరు? అక్కడికక్కడే వేరే వాళ్ళని అడుక్కోవడం చాలా చండాలంగా ఉంటుంది కదమ్మా, వేరే వాళ్ళని అడగడం కానీ. సో కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు ముందే. అరే మనం 10 membersతో తిరుపతి వెళ్తున్నాం, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బుల్లో ఖర్చు పెట్టుకోవాలి,
ఎక్కడెక్కడికి వెళ్ళాలి, బాగా డబ్బులు ఉంటే ఒకలా ప్లాన్ చేస్తారు, డబ్బులు లేకపోతే ఇంకోలా ప్లాన్ చేస్తారు, అవునా కాదా? సో జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా బడ్జెటింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ప్లానింగ్. కాకపోతే నువ్వు ఇక్కడ ఏ తిరుపతి ట్రిప్నో గోవా ట్రిప్నో ప్లాన్ చేయట్లా, క్యాపిటల్ని ప్లాన్ చేస్తున్నావు. క్యాపిటల్ అంటే సిగ్నిఫికెంట్ మనీయా ఇన్సిగ్నిఫికెంట్ మనీయా? ఇన్సిగ్నిఫికెంట్ మనీ అంటే చాలా తక్కువ అమౌంట్లో ఉన్నటువంటి మనీ అనమాట. వేర్ దిస్ మనీ ఇంప్లైస్ టు సిగ్నిఫికెంట్ మనీ. ఇట్ ఇంక్లూడ్స్ థౌజండ్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో వెనెవర్ we are dealing with this much of significant money, we will definitely need a proper planning and proper budgeting, isn't it? కావాలో వద్దా? సో కాబట్టి ఈ క్యాపిటల్ని ప్రాపర్గా ప్లాన్ చేయాలి అంటే ఈ ప్రైమ్ మనీని వీ నీడ్ సమ్ టెక్నిక్స్ ఆర్ సింప్లీ వీ నీడ్ సమ్ హెల్ప్ అనమాట. కొంత డెఫినెట్లీ హెల్ప్ అనేది కావాలి. ఎందుకు అంటే వితౌట్ దట్ వి కాంట్ ప్రాపర్లీ మేనేజ్ అవర్ ఫండ్. సో ప్రాపర్ ఫండ్ అనేది నీ దగ్గర ఉండడం ఎంత ఇంపార్టెంటో దాన్ని నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని బడ్జెట్ చేసుకోవడం కూడా డెఫినెట్లీ అంతే ఇంపార్టెంట్. సో వీ విల్ యూజ్ సమ్ టెక్నిక్స్ whether the project is feasible or not. So before investing into a project, మనం ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు సో డెఫినెట్లీ దాని యొక్క ఫీజిబిలిటీ చెక్ చేయడానికి, ఫీజిబిలిటీ ఇస్ నథింగ్ బట్ కమర్షియల్ వైబిలిటీ. సో హౌ ఫార్ ఇట్ ఈస్ కమర్షియలీ వైబుల్, వెదర్ ఇట్ విల్ జనరేట్ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్, ఇస్ ఇట్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్. సో ఇవన్నీ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేసి తర్వాత డెసిషన్స్ రివర్స్ తీసుకోవడానికి ద డెసిషన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇర్రివర్సిబుల్. క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్ అండ్ ఎక్స్పెన్సివ్ టూ. ఒకసారి నువ్వు జస్ట్ లైక్ దట్ చెప్పేసి నో చెప్పేస్తే కుదరదు. కాబట్టి మనం ఇదంతా కూడా బిఫోర్ డెసిషన్, అంటే మన డెసిషన్ మేకింగ్లో డెఫినెట్లీ దీన్ని ఒక పార్ట్ అండ్ పార్సల్గా తీసుకోవాలి. కాబట్టి ఇందులో డెసిషన్ తీసుకోవడానికి మనం కొన్ని టెక్నిక్స్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. వి విల్ ఆప్ట్ ఫర్ సమ్ టెక్నిక్స్ అనమాట. ఈ చాప్టర్లో మీకు ఉండేవన్నీ కూడా వాటి గురించే. Basically, these techniques are prima facie classified into two types. What are all those two types and techniques? Two types and one traditional techniques and the second one modern ones. What are all those techniques? Traditional techniques and modern techniques. సో ఇక్కడ వీడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిలబస్లో ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో క్యాపిటల్ బడ్జెటింగ్ అనేటువంటి చాప్టర్లో ఇంకా హైట్స్ ఉంటాయి, ఇంకా ఇందులో డెప్త్ ఉంటుంది. కానీ మీకు అప్లికబుల్ అయ్యి స్టూడెంట్స్కి వాడు మీకు సిలబస్లో ఇంక్లూడ్ చేసింది ఓన్లీ టెక్నిక్స్ వరకే ఇంక్లూడ్ చేశాడు. సో యాక్చువల్లీ ఇది సిఎంఏ ఇంటర్ క్లాస్ అన్న, దీనిలో ఎక్కువ మీకు అవసరం లేనిది కూడా నేర్చుకుని, అంటే ఇప్పుడు అవసరం లేదు అంటే సిలబస్కి అవసరం లేదు, మీకు అసలు సిలబస్లో ఇవ్వనిది అని, మీకు సిలబస్లో ఇవ్వనిది నేర్చుకుని మీకు అన్నెసరీ హెడేక్స్ తెప్పించుకోవడం కన్నా కూడా, ఎక్స్ట్రా బర్డెన్ పెట్టుకోవడం కన్నా వాడి సిలబస్లో ఎంతవరకు ఇచ్చాడు, ఎందుకంటే అంతే కదా మీకు ఎగ్జామ్లో హెల్ప్ఫుల్ అయ్యేది. దాని వరకే మనం ఈ క్లాస్లో మనం మాట్లాడుకుంటాం. సో ఏమనుకున్నాం, క్యాపిటల్ని ఎలా బడ్జెట్ చేస్తాం అదే ఇక్కడ మనం మాట్లాడతాం. క్యాపిటల్ అంటే స్మాల్ అమౌంట్సా, బిగ్ అమౌంట్సా? హ్యూజ్ అమౌంట్స్, చాలా పెద్ద అమౌంట్స్. దాన్ని ప్రాపర్గా బడ్జెట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక 2000 రూపీస్ పెట్టి షర్ట్ కొనుక్కున్నావు అమ్మా, ఆ షర్ట్ నీకు నచ్చలా, ఏం చేస్తావు? సర్లే 2000 కానీ వదిలేస్తావు, పోతే పోయిందిలే ఇబ్బంది ఏం లేదని. అలా కాకుండా ఒక 20 lakhs పెట్టి నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలనుకోండి, అది డెసిషన్ తీసుకునే ముందు నువ్వు ఆలోచిస్తావా లేదా? లాస్ట్ టైం షర్ట్ కొన్నప్పుడు ఆలోచించలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే షర్ట్ 2000 నచ్చకపోతే మహా చేసుకోవడం మానేస్తావు, మహా అయితే నీకు వచ్చే లాస్ 2000. కానీ ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్మెంట్ 20 lakhs, నచ్చకపోతే రేపు పొద్దున ఎవరిని బ్లేమ్ చేస్తావు? సో కాబట్టి కమర్షియల్ వైబిలిటీ చెక్ చేసేటప్పుడు అమౌంట్స్ ఎక్కువ ఉండేటప్పుడు మీరు చాలా కాషియస్గా డెసిషన్స్ తీసుకోవాలి. రెండు పదాలు, కాన్షియస్గా ఉండాలి, కాషియస్గా ఉండాలి. ఈ రెండు ఉపయోగించి మీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు క్యాపిటల్ బడ్జెటింగ్లో కొన్ని టెక్నిక్స్ని మీకు సిలబస్లో పెట్టాడు. ప్రైమా ఫేసి వాటిని 2 టాపిక్స్లో విడగొట్టాం, టెక్నిక్స్, ట్రెడిషనల్ టెక్నిక్స్, మోడర్న్ టెక్నిక్స్. పేర్లు ఒకసారి చెప్పేస్తాను, జాగ్రత్త వినండి. ట్రెడిషనల్ టెక్నిక్స్లో 2 ఉంటాయమ్మా. ఏంటా 2 అంటే పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్, పే బ్యాక్ ఒకసారి రాస్తానండి లేదంటే పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్. రెండోది యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఏఆర్ఆర్ అంటాం. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే దీన్ని మనం పీబీపీ అనొచ్చు, పే బ్యాక్ పీరియడ్. దీన్ని ఏఆర్ఆర్ అనొచ్చు. ఏఆర్ఆర్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్.
దీనికి ఇంకో పేరు కూడా ఉందమ్మా, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నా కూడా ఇదే. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నా అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నా రెండు సేమ్. అండ్ మోడర్న్ టెక్నిక్స్లో మీకు బేసికలీ 3 ఇస్తాడు. ఒకటి ఎన్పివి అంటే అర్థం ఏంటో తెలుసా? నెట్ ప్రెజెంట్ వాల్యూ అని ఒక టెక్నిక్ ఉంటుంది. రెండవది పిఐ అంటే ఏంటో తెలుసా? ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అన్నమాట. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సింపుల్గా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ 3 కాకుండా లాస్ట్లో ఇంకో 2 వస్తాయమ్మా. అదేంటంటే ఎంఐఆర్ఆర్ అలాగే మాడిఫైడ్ ఎన్పివి. వీటి గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పివి ఐఆర్ఆర్ అంటే ఏంటో నేర్చుకున్న తర్వాత మాడిఫైడ్ ఐఆర్ఆర్ మాడిఫైడ్ ఎన్పివి అంటే ఏంటో తర్వాత చూడొచ్చు. ఓకేనా? సో టెక్నిక్స్ ఎన్ని రకాలు? 2. ఒకటి ట్రెడిషనల్, రెండోది మోడర్న్. ట్రెడిషనల్ టెక్నిక్స్ అసలు ఏంటో తర్వాత చూద్దాం. నేను టైం వచ్చినప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడతా. ఈరోజు ఎక్కువ మాట్లాడేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఆ నేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతే. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ నేమ్స్ ఒకసారి జాగ్రత్తగా చూస్తే, సో ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి ట్రెడిషనల్లో? 2. ఏంటో 2? పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్, ఏఆర్ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. 2 నేమ్స్ దానికే ఉన్నాయి. ఏఆర్ఆర్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నా అదే, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నా కూడా అదే. మోడర్న్ టెక్నిక్స్కి వచ్చేసరికి ఎన్పివి, పిఐ, ఐఆర్ఆర్. ఒకసారి నేమ్స్ ప్రొనౌన్షియేట్ చేయండి. ఎన్పివి అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ, పిఐ అంటే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. లాస్ట్లో ఇంకో 2 వస్తాయి. ఎంఐఆర్ఆర్ అంటే మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఎంఎన్పివి అంటే మాడిఫైడ్ నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఓకే, ఈ పేర్లు జస్ట్ మీరు అలా గుర్తుపెట్టుకుంటే చాలు. నేను తర్వాత మళ్ళీ వీటి గురించి ఇన్ డీటెయిల్గా ప్రతి టెక్నిక్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చాప్టర్ పేరేంటమ్మా? క్యాపిటల్ బడ్జెటింగ్. అంటే క్యాపిటల్ అనేటువంటి దాన్ని ఎలా బడ్జెట్ చేస్తాము. క్యాపిటల్ అంటే చాలా ఎక్కువ మనీ అనమాట, సిగ్నిఫికెంట్ మనీ ఉంటుంది కాబట్టి దానికి ప్రాపర్ ప్లానింగ్ ఇంపార్టెంట్. నీ తిరుపతి ట్రిప్, గోవా ట్రిప్ పోయినా పర్లేదు, కానీ క్యాపిటల్ పోతే చాలా ఇబ్బంది పడతావు, ఫైనాన్షియల్లీ లాస్ అవుతావు. కాబట్టి చాలా కాషియస్గా క్యాపిటల్ బడ్జెటింగ్ చేయాలి. అలా చేయడానికి మీకు 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ టెక్నిక్, రెండోది మోడర్న్ టెక్నిక్. ఓకేనా? సో ట్రెడిషనల్ టెక్నిక్ అంటే 2 ఉన్నాయి అందులో మళ్ళీ, పీబీపీ, ఏఆర్ఆర్. పీబీపీ అంటే పే బ్యాక్ పీరియడ్, ఏఆర్ఆర్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. మోడర్న్ టెక్నిక్స్లో మళ్ళీ 3 ఉన్నాయి. ఎన్పివి, పిఐ, ఐఆర్ఆర్. ఎన్పివి అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ, పిఐ అంటే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. లాస్ట్లో ఇంకో 2 వస్తాయి. ఓకే, వీటి గురించి నేను చెప్పబోయే ముందు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలి. ఫర్దర్ డిస్కషన్కి వెళ్ళే ముందు మీకు కావాల్సిన ఫౌండేషన్ అనమాట, ఇది బేసిక్స్. ఏంటో జాగ్రత్త వినండి. టీవీఎం అంటే టైం వాల్యూ ఆఫ్ మనీ. ఏంటిదమ్మా టీవీఎం అంటే అర్థం ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీ. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ, టైము, వాల్యూ ఆఫ్ మనీ. అసలు ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా ఒకసారి చూద్దాం, టైంకి, వాల్యూ ఆఫ్ మనీకి. సార్ జాగ్రత్తగా వింటే, మీరందరూ చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ వీటిలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ చేసి ఉంటారు. మనకప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లా ఇస్తాడు? రామ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, రామ్ దగ్గర 1 lakh ఉంది. రామ్ ఈ 1 lakhని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశాడు 10% ఇంట్రెస్ట్ రేట్కి, 10% పర్ యానంకి. ఓకేనా? ఆఫ్టర్ 1 year రామ్ దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి అని అడుగుతాడు. ఇదే 6th క్లాస్లో ఆర్ ఇంకా చిన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్. అప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? I = PTR అంటాం, లేదా పిఎన్ఆర్, పీటీఆర్. పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైము, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంతమ్మా? 1 lakh. టైం ఎంతమ్మా? 1 year. ఆర్ ఎంతమ్మా? 10%. సో 1 lakh × 1 and 1 lakh, 1 lakh × 10% అంటే 10,000. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అయింది? 10,000. అంటే రామ్ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది. ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే ఆ 1 lakh మీద వడ్డీ ఎంత వచ్చింది? 10,000. అంటే రామ్ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? 1 lakh ఏమో ప్రిన్సిపల్ ఉంది, 10,000 ఏమో ఇంట్రెస్ట్ ఉంది. మొత్తం రామ్ దగ్గర ఎంత ఉందమ్మా? 1 lakh 10,000 ఉంది. ఆర్ వి క్లియర్?
అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఏం చేసామో ఇది మీరు చిన్నప్పుడు చేశారు. ఇది ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుంది కాదు, మీరు చిన్నప్పుడు చేసేసారు ఇది. దీన్ని బట్టి నేను ఒక డెరివేషన్ ఇస్తున్నాను. సరే, ఇంకొకటి కూడా చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సేమ్ రామ్ దగ్గర 1 lakh ఉందనుకోండి, తీసుకెళ్ళి అదే దాన్ని ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు, సేమ్ 10% పర్ యానంకి ఇంట్రెస్ట్ రేట్. కానీ సార్ 1 yearకి కాదు, 2 yearsకి డిపాజిట్ చేశాడు. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? సేమ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్. పి అంటే 1 lakh, టీ ఈసారి 1 కాదు 2 ఇంటూ 10%, అప్పుడు డబుల్ అవుతుంది అనమాట, అంటే 20,000 అవుతుంది. అప్పుడు రామ్ దగ్గర ఎంత ఉంటుంది? 1,20,000 ఉంటుంది. అంతేనా? అవునా కాదా? అంటే జాగ్రత్త వినండి, 0 year అంటే ఇప్పటికిప్పుడు రామ్ దగ్గర 1 lakh ఉంది. నౌ కరెంట్లీ 0 year అంటే నౌ, టుడే. 0 year అంటే అర్థం టుడే అమ్మ, టుడే ఈరోజు 16 జూలై, ఈరోజు డేట్ అదేగా, 16th జూలై. ఎంత ఉంది రామ్ దగ్గర? 0 year 1 lakh ఉంది. 1 year దగ్గర, 1 year తర్వాత రామ్ దగ్గర ఎంత ఉంది? 1,10,000 ఉంది, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం. 2 years తర్వాత 1,20,000 ఉంది, అవునా? అదే 3 years తర్వాత ఇంకెంత ఉంటుంది? 1,30,000 ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ నేను వేస్తుంది, ఏదో కాంప్లికేటెడ్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇట్లా, నేను సింపుల్ ఇంట్రెస్ట్ వేస్తున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా? సో 3 అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, టైం అనేది పెరుగుతుంది. 1, 2, 3 ఎట్లా అని చెప్పి టైం అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆరో మార్క్ పైకి ఉంది, జాగ్రత్త చూడండి. టైం పెరుగుతుంటే వాల్యూ కూడా ఏమవుతుంది? 1 lakh, 1,10,000, 20, 30, వాల్యూ ఆఫ్ ద మనీ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, యాజ్ ద టైమ్ ఇంక్రీజెస్ వాల్యూ ఆఫ్ ద మనీ ఆల్సో ఇంక్రీజెస్. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? టైం పెరుగుతుంటే వాల్యూ ఆఫ్ ద మనీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు లైవ్లో ప్రూవ్ చేశాను కదా, మీ దగ్గర 1,00,000 ఉందమ్మా, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలు అదేమైనా కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి? వెన్ ద టైమ్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ ద మనీ ఆల్సో ఇంక్రీజెస్, పెరుగుతుంది. టైంతో పాటు వాల్యూ ఆఫ్ ద మనీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, దేర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ ద మనీ. టైంకి వాల్యూ ఆఫ్ ద మనీకి దెర్ ఇస్ రిలేషన్. ఏంట రిలేషన్ అంటే డైరెక్ట్ రిలేషన్. అంటే అర్థం ఏంటి? రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తాయని. డైరెక్ట్ రిలేషన్ అంటే అర్థం సేమ్ డైరెక్షన్లో వెళ్తాయి అని అర్థం, సేమ్ డైరెక్షన్లో, ఓకేనా? సో ఒకే డైరెక్షన్లో వెళ్తాయి, సేమ్ డైరెక్షన్, ఓకే? సో ఇప్పుడు ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు దాకా నేర్చుకుంది ఏంటంటే, టైంకి వాల్యూ ఆఫ్ ద మనీకి అసలు సంబంధం ఉందా లేదా అంటే ఉందన్నారు. ఏంటా సంబంధం అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్ళే సంబంధం అన్నారు. అంటే టైం పెరుగుతుంటే వాల్యూ ఆఫ్ ద మనీ కూడా పెరుగుతుంది అని చెప్పారు, అవునా? అంతే కదా. ఇప్పుడు నేను ఇదే రామ్ ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకుందాం. టుడే అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. టుడే రామ్ దగ్గర ఎంత ఉన్నాయమ్మా? 1 lakh ఉన్నాయి. 1 lakh. ఆఫ్టర్ 2 years ఇదే 1 lakh ఎంత అయిందమ్మా రామ్కి? 1,20,000 అయింది. మరి ఆఫ్టర్ 5 years అది ఇంకా పెరుగుతుందిగా. 2 సంవత్సరాలకు అంత అయిందంటే 1,20,000, ఇంకా 1,50,000 ఎంతో పెరుగుతుంది కదా. సంవత్సరానికి 10,000 వడ్డీ. నేను సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా, వడ్డీల మీద వడ్డీ 8లా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8లా. బేసిక్సే కదా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పడడం ఇష్టం లేక సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తున్నాను అంతే, ఓకేనా? ఇప్పుడు చూడండి, రామ్ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఒకప్పుడు 1 lakh. ఆ 1 lakh 2 సంవత్సరాల తర్వాత 1,20,000 అయింది. అదే 5 సంవత్సరాల తర్వాత 1,50,000 అయింది. అంటే పెరుగుతూ ఉంది. దేంతో? టైంతో. వెన్ ద టైమ్ ఇంక్రీజెస్ వాల్యూ ఆఫ్ ద మనీ ఆల్సో ఇంక్రీజెస్. దీనే సేమ్ డైరెక్షన్ అన్నాం. దీనే రిలేషన్ ఉంది టైంకి వాల్యూ ఆఫ్ ద మనీకి అన్నాం. ఏ సంబంధం? డైరెక్ట్ రిలేషన్ అనమాట. అర్థమవుతుందా మీకు? మీ అందరికీ బాగానే అర్థమవుతుందా? టైంకి వాల్యూ ఆఫ్ ద మనీకి దెర్ ఇస్ రిలేషన్. వాట్ ఈస్ దట్ రిలేషన్? సేమ్ డైరెక్షన్లో. దీన్ని యూని డైరెక్షన్ అంటాం. యూని డైరెక్షన్ అంటే ఒకే డైరెక్షన్లో వెళ్తాయి అని, ఓకేనా? సో ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వద్దాం.
జాగ్రత్తగా వినండి. సాహితీ, నవీన్ నవీన్ అండ్ సాహితీ ఒకసారి మైక్స్ మ్యూట్ చేసేయండి అమ్మా. మ్యూట్ చేయాలంట మళ్ళీ ఒక్కసారి. ఓకే, రైట్. సో రిలేషన్ ఏంటి? టైంకి వాల్యూ ఆఫ్ ద మనీకి డెఫినెట్లీ సంబంధం ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒక పెక్యూలియర్ దీని నుంచి ఒక డెరివేషన్ తీసుకుందాం. నార్మల్ ఒక సింపుల్ పెక్యూలియర్ డెరివేషన్. ఏంటి ఆ పెక్యూలియర్ డెరివేషన్ అంటే? జాగ్రత్తగా వినండి. యూజువల్లీ మీకు ఇంగ్లీష్లో 3 టెన్సెస్ ఉంటాయి కదమ్మా. మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మీకు గ్రామర్, వొకాబులరీ చిన్నప్పుడే, ఇది కూడా 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో చెప్పుంటారు మీకు. ఏమని? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని 3 టెన్సెస్ ఉంటాయి. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అవునా కాదా? పాస్ట్ అంటే అర్థం ఏంటి? జరిగిపోయింది. ప్రజెంట్ అంటే జరుగుతున్నది. ఫ్యూచర్ అంటే జరగబోయేది. అవునా? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇందులో నేను 2 తీసుకుంటున్నా. ఎక్కువ టెన్సెస్ తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 2 టెన్సులు తీసుకుంటున్నా. ఏంటి ఆ 2 టెన్సులు అంటే? ఒకటి ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టైం తీసుకుంటున్నా. రెండోది ఫ్యూచర్ తీసుకుంటున్నా. ఇదే రామ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. మళ్ళీ మీరు ఎక్కువ ఆలోచించకుండా, ఇబ్బంది పడకుండా. ప్రజెంట్ రామ్ దగ్గర 1 lakh ఉన్నాయి. రామ్ అనే పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయేమో? ప్రజెంట్ 1 lakh ఉంది. ఇది ఫ్యూచర్లో, ఫ్యూచర్ అంటే నేను ఎన్ని సంవత్సరాలు చెప్పట్లా, ఎన్ని సంవత్సరాలు కావచ్చు. 6 నెలలన్నా ఫ్యూచరే, 1 డే అయినా ఫ్యూచరే. ఇప్పుడు ఈరోజు మనకి ట్యూస్డే అమ్మా, ఈరోజు ట్యూస్డే. రేపు వెన్స్డే మనకి ఫ్యూచరా కాదా? కమింగ్ ఇప్పుడు 16th కదా, ఈరోజు 16th జూలై. 17th జూలై మన ఫ్యూచరే కదా, అవునా కాదు? అలా 1 డే అయినా, 1 month అయినా, 1 year అయినా, 10 years అయినా అంతా ఫ్యూచరే కదా. సో అట్లా ఇక్కడ జాగ్రత్త వినండి. ప్రజెంట్ నీ దగ్గర 1 lakh ఉంటే, ఫ్యూచర్లో నీ దగ్గర ఉండేటువంటి డబ్బులు 1 lakh కాదు, ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది కాబట్టి 1 lakh ప్లస్. అంటే ప్రజెంట్ నీ దగ్గర 1 lakh ఉంటే, ఫ్యూచర్లో దాని వాల్యూ 1 lakh కాదు, 1 lakh కన్నా ఎక్కువ. అంటే గ్రేటర్ దాన్ 1 lakh. అవునా కాదా? గ్రేటర్ దాన్ 1 lakh. డెఫినెట్లీ 1 lakh ఈక్వల్ అయితే అది అవ్వదు. 1 lakh కన్నా ఎక్కువ అయితే ఉంటుంది. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైందా? ప్రజెంట్లో నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఫ్యూచర్లోకి వెళ్తుంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి? ఒకటే రీజన్, ఇంట్రెస్ట్ అనే రీజన్. ఏ రీజన్ అమ్మా? ఇంట్రెస్ట్ అనేటువంటి రీజన్. వడ్డీ, ఇంట్రెస్ట్ అనే రీజన్తో పెరుగుతున్నాయి. అవునా కాదా? అందుకే రామ్ దగ్గర 1 lakh కాస్త ఇక్కడ మన పైన చూసాం. రామ్ దగ్గర 1 lakh ఉండేది, తర్వాత 1,20,000 అయింది, తర్వాత 1,50,000 అయింది. పెరుగుతుంది కదా, ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పెరుగుతుందో కాసేపు పక్కన పెట్టేసేయండి, ఆ ఇంట్రెస్ట్ కూడా వదిలేసేయండి. బట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ప్రెజెంట్ టు ఫ్యూచర్, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్తూ ఉంటే వాల్యూ ఆఫ్ మనీ పెరుగుతుంది. వాల్యూ ఆఫ్ ద మనీ పెరుగుతుంది. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ని రివర్స్లో చెప్దాం. ఒకసారి జాగ్రత్త వినండి. ఒకసారి ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి రివర్స్లో వస్తూ ఉంటే, ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి రివర్స్లో వస్తూ ఉంటే, అప్పుడు రివర్స్ అంటే వాల్యూ ఏమవుద్దామా? వాల్యూ ఆఫ్ మనీ తగ్గుతుంది. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒకసారి ఇదిగోండి, 5 సంవత్సరాల తర్వాత రామ్ దగ్గర 1,50,000 ఉంది కదా. 5 సంవత్సరాల తర్వాత రామ్ దగ్గర 1,50,000 ఉంది కదా. ఈ 1,50,000 అనేది ఆఫ్టర్ 5 years అంటే ఇది ఫ్యూచరే కదా. దిస్ ఈజ్ ఫ్యూచర్, రైట్? ఈ 1,50,000 ఒకప్పుడు ఎంత ఉందమ్మా? ప్రజెంట్, ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి వస్తూ ఉంటే, అంటే 1,50,000 వాల్యూ ఒకప్పుడు ఎంత? 1 lakh. మా 1 lakh మీకు బేసిక్ నెంబర్స్ వచ్చు కదా. 1,50,000 ఎక్కువ, 1 lakh ఎక్కువ?
బేసిక్ నెంబర్సే కదా, 1,50,000 ఎక్కువ, 1,00,000 ఎక్కువ, 1,50,000 ఎక్కువ. అంటే ఇక్కడ జాగ్రత్త డెరివేషన్ చూడండి, ఫ్యూచర్ నుంచి మనం ప్రజెంట్కి వెనక్కి వస్తుంటే వాల్యూ ఆఫ్ ద మనీ తగ్గుతుంది. మీరు పాస్ట్లోకి వెనక్కి వెళ్తుంటే మీ ఏజ్ తగ్గుతుందా పెరుగుతుందమ్మా? మీ ఏజ్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఏజ్ 30 years అనుకోండి, 30 సంవత్సరాలు. నేను ఒక 10 సంవత్సరాల కిందకి వెళ్ళాను అనుకో, అంటే 2014కి వెళ్ళాను అనుకోండి, అప్పుడు నా ఏజ్ 30యా? అంటే 30 ఇక్కడ 30 ఉన్నట్టే ఉంటానా? 40కి వెళ్తానా? 20కి వెళ్తానా? బ్యాక్ వెళ్తాను కాబట్టి తగ్గుతుంది, ఏజ్ తగ్గుతుంది 20. ఇంకా ముందుకెళ్తే 10 years అయితే, ఇంకో 2004 అయితే 10 years. మీకు అర్థమవుతుందా? జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా వాల్యూ ఆఫ్ ద మనీ ఏంటంటే ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్తుంటే ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ అనే రీజన్ వల్ల పెరుగుతుందో, ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి వెనక్కి వెళ్తుంటే, ఫ్యూచర్ టు ప్రజెంట్ అంటే వెనకే కదమ్మా, వెనక్కి వెళ్తుంటే వాల్యూ ఆఫ్ ద మనీ తగ్గుతుంది, తగ్గడం. అర్థమైందా? దీన్ని కనుక్కోవడానికి ఇప్పుడు వాల్యూ ఎంత పెరుగుద్దో కనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఫార్ములాస్ ఉన్నాయి కదా. I ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అని వాడతాం సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే I ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1+r హోల్ పవర్ n అని వాడతాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే I ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అని వాడతాం, అవునా కాదా? మరి ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి వస్తున్నప్పుడు వాల్యూని తగ్గించడానికి మనకేమైనా ఫార్ములా ఉందా? ఎస్ ఉంది. వాల్యూని మనం తగ్గిస్తున్నాం అంటే తగ్గడం అంటే డిక్రీజే కదమ్మా, డిస్కౌంటే కదా. అందుకే దీన్ని డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటారు. ఏమంటారు? డిస్కౌంట్ ఫ్యాక్టర్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. డిస్కౌంట్ ఫ్యాక్టర్ అన్న అదే, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అన్న కూడా అదే. ఏంటి ఆ ఫార్ములా అంటే 1/1+r హోల్ పవర్ n. ఈ ఒక్క ఫార్ములా మీకు గుర్తుంటే క్యాపిటల్ బడ్జెటింగ్ మొత్తం మీకు అర్థమైనట్టే. ఒక్క ఫార్ములా నేను చెప్తాను దీని గురించి. ఇంకా ఆర్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. 1/1+r హోల్ పవర్ n. ఆర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్. 1/1+r హోల్ పవర్ n. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఒక ఇది కనుక్కుందాం. 10% దగ్గర 1 yearకి డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? 1/1+r ఎంత? 10%. 10% హోల్ పవర్ n ఎంత? 1. అంటే దీని అర్థం ఏంటి? 1/1+ అమ్మ 10 అనేది పర్సంటేజ్లో 10, నెంబర్లో అది ఎంత? 0.1 కదా నెంబర్లో. ఎందుకంటే పర్సెంట్, సెంట్ అంటే 100%. 10% అంటే 10% అనమాట, అంటే 10/100 అని అర్థం. ఎప్పుడైనా 12% అంటే 12/100 అని అర్థం. 18% అంటే 18/100 అని అర్థం. మీకు చాలాసార్లు విని ఉంటారు కదా, మ్యాథ్స్లో మా అమ్మాయికి సెంట్ మార్క్స్ వచ్చినాయండి అంటారు. సెంట్ అంటే 100 అని అర్థమైందా? సో సెంట్ అంటే 100. సో ఇప్పుడు 25% అంటే అర్థం ఏంటి? 25/100 అని. అలాగే ఇక్కడ 10% అంటే 10/100. 10/100 అంటే ఎంతమ్మా? 10/100 మీన్స్ 0.1. సో 1/1+ 0.1 హోల్ పవర్ 1. 1/1.1 హోల్ పవర్ 1. హోల్ పవర్ 1 అంటే హోల్ పవర్ 1 కాబట్టి 1/1.1. క్యాలిక్యులేటర్లో నాకు చెప్పండి 1/1.1 అంటే ఎంత? 0.909 కదా, 0.909. మీకు అర్థమైంది ఎట్లా చేశారో? ఒకసారి ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎట్లా వచ్చిందో మీకు అర్థమైందా? 0.909 ఎలా వచ్చిందో మీకు అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఇయర్కి డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నారు అనుకోండి. 10% దగ్గర సెకండ్ ఇయర్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నారు అనుకోండి. 1/1+r ఎంత? 10%. అంటే 10% అంటే ఏం చెప్పాను నేను? 0.1 హోల్ పవర్ 2 years కాబట్టి 2 అనమాట. అంటే 1/1.1 హోల్ స్క్వేర్. దీన్ని క్యాలిక్యులేటర్ ఎట్లా చేయాలనుకున్నారు? 1/1.1 అని వేసి 2 సార్లు ఈజ్ ఈక్వల్ టు టైం 2 కాబట్టి 2 times ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే చాలు. ఎంత వస్తుంది? 0.826 వస్తుంది. 0.826. అందరికి అదే వచ్చిందా? ఒకసారి జూమ్లో ఉన్నోళ్ళు నాకు ఆన్సర్ చెప్పండి. సెకండ్ ఇయర్ది అంతే వచ్చిందా? 0.826 అయినా మీకు వచ్చింది. ఇది 0.909, ఇది 0.826. అదేనా?
క్యాలిక్యులేటర్స్ లేవా మీ దగ్గర? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చెప్పండి. రామ్ చరణ్, రిత్విక, సత్య, నవీన్, ఆశ్రిత. క్యాలిక్యులేటర్స్ లేవా అమ్మా మీ దగ్గర? క్యాలిక్యులేటర్స్ డెఫినెట్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాస్లో ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ ఉండాలి. వితౌట్ క్యాలిక్యులేటర్ మీకు క్లాస్ అసలు ముందుకు వెళ్ళదు. అర్థమైందా? సో ఒకవేళ ఏమైనా క్యాలిక్యులేటర్స్ తెచ్చుకోకపోతే రేపు క్లాస్కి తెచ్చుకోండి. సో ఓ పని చేద్దాం, నేను ముందు చెప్పలేదు కాబట్టి ఇక్కడతో ఆపుతాను. డిస్కౌంట్ ఫ్యాక్టర్ గురించి ఇంకా ఎక్కువ మనం రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. రేపటితో కంప్లీట్ డిస్కౌంట్ ఫ్యాక్టర్స్, యాన్యుటీ ఫ్యాక్టర్స్ ఏంటి అదంతా కూడా మనం కంప్లీట్ చేద్దాం. రేపు క్లాస్కి ఖచ్చితంగా 0.86. రేపు క్లాస్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు క్యాలిక్యులేటర్ తెచ్చుకోవాలి. ఒక 3-4 సెషన్స్లో మనం చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం. క్లాస్కి ఆన్ టైం మీరు వచ్చి ఉండడం నేర్చుకోండి. మిస్ అవ్వద్దు ఇనిషియల్ క్లాసెస్, ఎందుకంటే ఇనిషియల్ క్లాసెస్ మిస్ అయితే తర్వాత మీకు అర్థం కావడంలో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో క్రూషియల్ క్లాసెస్ అమ్మ, డెఫినెట్లీ మేక్ షూర్ యూ విల్ అటెండ్ ద హోల్ క్లాసెస్. ఓకే రైట్, ఇది ఇక్కడతో ఆపుతున్నాను. రిమైనింగ్ మనం రేపు క్లాస్లో ఇక్కడ నుంచే కంటిన్యూ చేద్దాం. డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ క్యారీ క్యాలిక్యులేటర్ రేపు క్లాస్కి వచ్చేసరికల్లా. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్ ఉంది కదమ్మా, సార్ వస్తారు, జస్ట్ వెయిట్. Recording stopped.